హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో నిఫ్టీ ఎలా మూవ్ అయింది అనేది చూద్దాము. తర్వాత మార్కెట్లో ఏంటి హైలైట్స్ అనేది కూడా చూద్దాము. సో ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అండ్ వీడియో చివరి దాకా చూడండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో యాజ్ డీజ్గా వెళ్ళిపోదాం మనకు మార్కెట్లో ఏం జరిగింది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ పరంగా మనం చూసుకుంటే 25,418 దగ్గర క్లోజ్ అయిందని 0.30% పెరిగింది. యాక్చువల్గా ఒక సర్టన్ టైం వరకు మనం చూసుకుంటే 25,210 వరకు కూడా వెళ్ళిపోయింది. సో అలాంటి 210 ఏంటి, ఇన్ఫాక్ట్ 200 కూడా బ్రీచ్ అయ్యి కిందికి కూడా వెళ్ళింది. సో అక్కడ నుంచి మళ్ళీ రీబౌండ్ అయ్యి 25,418 దగ్గర క్లోజ్ అయింది. సో 0.30% పెరిగిందండి. బ్యాంక్ నిఫ్టీ మనకు 0.60% పెరిగింది. 59,957 దగ్గర క్లోజ్ అయింది. మనకు సెన్సెక్స్ కూడా 0.26% పెరిగింది. 82,566 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి మొమెంటం లేదండి. రెండు ఫ్లాట్గా ఉన్నాయి. ఒకటి ఫ్లాట్ పాజిటివ్గా ఎండ్ అయితే మిడ్ క్యాప్స్ అనేది, స్మాల్ క్యాప్స్ వరకు ఫ్లాట్ నెగిటివ్గా ఎండ్ అయింది అనమాట. సో ఎటు మూమెంటం లేదు. 0.10% మిడ్ క్యాప్స్ పెరిగింది. 0.05% మాత్రమే స్మాల్ క్యాప్స్ తగ్గింది అనమాట. పెద్ద మూమెంటం కాదని చెప్పుకోవాలి. అసలు మూమెంట్ పెద్దగా లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా సెక్టార్స్ ఏవేవి పాజిటివ్ అని మనం మాట్లాడుకుంటే మెయిన్గా చూడండి, మెటల్, తర్వాత మెయిన్గా ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్సి, తర్వాత ఇన్ఫ్రా అండ్ ఆయిల్ అండ్ గ్యాస్, ఇలాంటివి మనకు పాజిటివ్ సెక్టార్స్గా ఉన్నాయన్నమాట. ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్ అనమాట. సో నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్ కనుక మనం మాట్లాడుకుంటే ఫార్మా, ఐటీ, ఆటో, డిఫెన్స్, పిఎస్యూ బ్యాంక్స్ అనమాట. సో పిఎస్యూ బ్యాంక్స్ పెద్ద 0.7% వరకు నెగిటివ్గా ఉన్నా సరే 1% ప్లస్ పాజిటివ్తో ప్రైవేట్ బ్యాంక్స్ ఉండడం వల్ల మనకు బ్యాంక్ నిఫ్టీ ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది అనమాట. అందులో వెయిటెడ్ స్టాక్స్ కొంచెం పాజిటివ్గా మూవ్ అవ్వడం మనకు మెయిన్గా బ్యాంక్ నిఫ్టీని పాజిటివ్గా ఉంచిందని మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే టాటా స్టీల్, ఏబీబీ ఇండియా, తర్వాత హిందుస్థాన్ కాపర్, జీఈ వెర్నోవా, తర్వాత జిఎండిసి అంటే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఎంఆర్పిఎల్ అంటే మనకు బెంగళూరు రిఫైనరీ అనమాట. సో ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే కెనరా బ్యాంక్, తర్వాత మెయిన్గా చూడండి సోలార్ ఇండస్ట్రీస్, ఎస్కాట్స్, తర్వాత మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, తర్వాత కేపీఆర్ మిల్స్, తర్వాత మనం చూసుకుంటే మెయిన్గా 5 స్టార్, ఇలాంటివి మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా మనకు మార్కెట్ మాత్రం నెగిటివ్ సైడ్, ఫస్ట్ మార్నింగ్ సెషన్లో నెగిటివ్ సైడ్ వెళ్ళినా సరే అగైన్ తిరిగి మళ్ళీ పాజిటివ్ రీబౌండ్ వచ్చింది. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. రీజన్స్ ఏంటనేది మనము న్యూస్ అనాలిటిక్స్లో, న్యూస్ అనాలిసిస్ దీంట్లో మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ న్యూస్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకు యుఎస్కి సంబంధించి అనమాట. ఇది ఫెడ్ చైర్పర్సన్ జెరోమ్ పవెల్ గారు కామెంట్ చేశారనమాట. ఇది యుఎస్ఏ డెట్కి సంబంధించి యుఎస్ఏకు ప్రస్తుతానికి $38.5 ట్రిలియన్ డెట్ ఉంది. సో ఇది సస్టైనబుల్ కాదు అని చెప్పి క్లియర్గా ఆయన అయితే స్టేట్మెంట్ చేశారనమాట. సో దీని మీద ఇంట్రెస్ట్ దాదాపు $1 ట్రిలియన్ ప్లస్ పడుతుంది అండ్ మనకు రీపేమెంట్స్ కూడా వస్తుంది అనమాట. ఈ ఇయర్ ఎండ్ అనుకుంటాను, 2026 ఇయర్ ఎండ్ అనుకుంటాను, మనకు రీపేమెంట్స్ కూడా వస్తాయి. అంటే బాండ్ మెచ్యూరిటీ అయిపోతుంది, పేమెంట్ చేయాలి తిరిగి. సో ఆటోమేటిక్గా ట్రెజరీ బాండ్స్ అనేది మనకు చాలా ఇబ్బంది. మనకు వాళ్ళు ఏం చేస్తారంటే యుఎస్ఏ వాళ్ళు, నాకు తెలిసి దీన్ని పే చేయడం అంటే అంత ఈజీ కాదు. సో దీన్ని పే చేయాలన్నట్టే ట్రంప్ ఈ టారిఫ్స్ ఇదంతా చేశారనమాట. దానికి సంబంధించి కూడా న్యూస్ ఉంది మనకు. సో ఓవరాల్గా మనము టారిఫ్స్కి సంబంధించి న్యూస్ ఏంటనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈరోజు ఎకనామిక్ సర్వే డీటెయిల్స్ వచ్చిందన్నమాట. సో ఇది పాజిటివ్గా ఉండడంతో మార్కెట్ కూడా యాక్చువల్గా నెగిటివ్గా వెళ్ళిన మార్కెట్ కాస్త పాజిటివ్గా రిటర్న్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఈరోజు ఎకనామిక్ సర్వే సంబంధించి మనం చూద్దాము. ఇండియా జీడిపికి సంబంధించి ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది 6.8 to 7.2 ఇచ్చారనమాట. ఇది మనకు గుడ్ న్యూసే. మనం కూడా యాజ్ ఈజ్గా ఇంతే చెప్తున్నాం, దాదాపు 7% వరకు పెరుగుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఎకనామిక్ సర్వేలో కూడా అదే తేలింది. తర్వాత మనం చూసుకుంటే ఫస్ట్ అడ్వాన్స్కి సంబంధించి ఎస్టిమేట్స్కి సంబంధించి చూస్తే జీడిపి ఫైనాన్షియల్ ఇయర్ 2026కి మనకు చూసుకుంటే 7.4% ఇచ్చారు జీడిపిని. తర్వాత మనం చూసుకుంటే మెయిన్గా గ్రాస్ ఇది చూడండి, గ్రాస్ వాల్యూ యాడెడ్ వచ్చేసి 7.3% ఇచ్చారు. సో వాల్యూ ఎంత పెరిగింది మన మార్కెట్లో అనేది మనకు మన జీడిపికి సంబంధించి వాల్యూ ఎంత పెరిగింది అనేది మన ప్రోడక్ట్స్కి సంబంధించి. సో అది 7.3% ఇంక్రీజ్ ఇచ్చారు.
సో తర్వాత మనం చూసుకుంటే మెయిన్గా సెంట్రల్ రెవెన్యూస్ అనేది మెయిన్గా సెంట్రల్ రెవెన్యూ రిసీట్స్ వచ్చేసి 9.2% పెరిగింది జీడిపితో పోలిస్తే. జీడిపితో కంపేర్ చేసుకున్నప్పుడు రెవెన్యూ రిసీట్స్ సెంటర్కి సంబంధించి ఎంత పెరిగాయని మనం మాట్లాడుకుంటే 9.2% పెరిగాయి అనమాట. సో ఓవరాల్గా గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎన్పిఎస్ మనకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గ్రాస్కి సంబంధించి మల్టీ డికేట్లోకి వెళ్ళింది 2.2% అని చెప్పి అంటున్నారు అనమాట. ఇది సెప్టెంబర్ 2025కి సంబంధించిన డేటా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ డేటా దేనికి సంబంధించి అన్నప్పుడు సెప్టెంబర్ 2025 వరకు చేసిన ఎకనామిక్ సర్వేలో మనకు గ్రాస్ ఎన్పిఎస్ అనేది మల్టీ డికేడ్లోకి వెళ్ళిందనమాట 2.2%కి. సో విచ్ ఈస్ ఏ గుడ్ సైన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది తగ్గడం వల్ల మనకు వాల్యూ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆటోమేటిక్గా దేర్ బై మనకు జీడిపి కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎకనామిక్ గ్రోత్ ఫాస్ట్గా అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. సో ఓవరాల్గా మనకు బ్యాంక్స్కి సంబంధించిన డేటా కూడా వచ్చింది. ఇది ఏంటి అంటే మనకు చూడండి దాదాపు 55 crores బ్యాంక్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేశారనమాట. ఇది దేని బేసిస్గా అని మనం మాట్లాడుకోవాలంటే ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన అంటే PMJDY అంటారు. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద మనకు 55 crore బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారనమాట. సో దాంట్లో 36 crores వచ్చేసి ఓవరాల్గా రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లోనే ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవాలి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ సైన్, ఎందుకంటే రూరల్ ఎకానమీకి మంచి బూస్ట్ అని మనం చెప్పుకోవాలి ఇది. సో ఓవరాల్గా రూరల్ అండ్ సెమీ అర్బన్ ఎప్పుడైతే మనకు ఈ సెక్టార్కి సంబంధించి రూరల్ అండ్ సెమీ అర్బన్ ఎకానమీ ఎప్పుడైతే గ్రోత్లో ఉంటుందో ఆటోమేటిక్గా మనకు ఇండియా గ్రోత్ అనేది తిరిగి ఉండదు అనమాట. దానికి కారణం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే మనకు మెయిన్ పాపులేషన్ అంతా కూడా అబౌవ్ స్టిల్ 55 to 60% స్టిల్ మనకు సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లోనే మన పాపులేషన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అదే డిమాండ్ అనమాట. సో ఓవరాల్గా యూనిక్ ఇన్వెస్టర్స్ వచ్చేసి మనకు 12 crores క్రాస్ అయ్యారు. సో సెప్టెంబర్ 25కి ఇది కూడా డేటా. నియర్లీ మనకు దాంట్లో వచ్చేసి ఆ 12 crore 25% వచ్చేసి ఉమెన్ అనమాట. సో ఇది కూడా గుడ్ సైన్ అని చెప్పి మనకు చెప్పుకోవాలి. ఓవరాల్గా ఇది ఈరోజు మనకు వచ్చినటువంటి డేటా ఏదైతే ఎకనామిక్ సర్వే వచ్చిందో దానికి సంబంధించిన డేటా. ఇది పాజిటివ్గా ఉండడంతో మార్కెట్ రీబౌండ్ అయిందని మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్గా మార్కెట్ ఇలాగే రీబౌండ్ అయ్యి కంటిన్యూ అవుతుందా అంటే చూడాలన్నమాట. రేపు క్లోజింగ్ ఎలా ఉంటుందో, రేపు ఫ్రైడే కాబట్టి మార్కెట్ క్లోజింగ్ ఎలా ఉంటుందని. అగైన్ ఫ్రైడే తర్వాత మనకు సాటర్డే ఒకటి ఆఫ్ ఉంది. అండ్ అగైన్ బడ్జెట్ సంబంధించి మనకు సండే ఎలాగో మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి చూడాలి. అప్పుడు బడ్జెట్కి సంబంధించిన రియాక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో న్యూస్కి సంబంధించి యాజ్గా మార్కెట్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ రోజు ఎవరు ట్రేడ్ కూడా చేయొద్దండి, నన్ను అడిగితే ట్రేడ్ చేయొద్దని చెప్తాను ఆ రోజు మాత్రం. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇది యుఎస్ఏకి సంబంధించిన న్యూస్ అనమాట. ఇది ఇందాక నేను మీకు ఇందాక చెప్తానని చెప్పాను. అది ఏంటంటే 96% ఆఫ్ ట్రంప్ టారిఫ్స్ వచ్చేసి ఓన్లీ అమెరికన్సే పే చేస్తున్నారు. ఇది ట్రంప్కి ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడే ఈ టారిఫ్స్ అనేది వెంటనే తీసేస్తారనమాట. సో మేబీ తెలుసని కూడా అనుకుంటున్నాను, బట్ ఈఓకి వెళ్తున్నాడా అని కూడా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మెయిన్గా చూడండి, తను టారిఫ్ వేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన మీద 50% టారిఫ్ వేశాడు. సో టారిఫ్ వేసినంత మాత్రాన ఇండియన్ కన్జ్యూమర్ ఎవరు ఆ టారిఫ్ని కట్టరు, ఎట్టి పరిస్థితిలో కట్టరు. ఓన్లీ అమెరికన్ కన్జ్యూమర్ మాత్రమే కడతాడు. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఇంపోర్టర్స్ ఏం చేస్తారంటే దాన్ని కన్జ్యూమర్కి పాస్ చేస్తారనమాట. సో దేర్ బై ఏమవుతుంది అంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. సో ట్రంప్ ఇప్పుడు ఎప్పటికీ అర్థం చేసుకుంటాడు ఏంటనేది చూడాలి. ఎందుకంటే 4% మాత్రమే బయట కంట్రీస్ ఇంపోర్టర్స్ భరిస్తున్నారు అంటే మీరు ఊహించుకోండి. సో మిగతా 96% ఓన్లీ కన్జ్యూమరే కడుతున్నాడు అంటే మామూలు విషయం కాదనమాట. సో ఏ రేంజ్లో మనకు అమెరికాలో ప్రైజెస్ అనేది పెరుగుంటాయి అనేది మనమే ఊహించుకోవచ్చు ఇంకా. సో ఓవరాల్గా మనం చూడండి, ఇదొక హైలైట్ న్యూస్. అయితే ఇండియా యొక్క ఫస్ట్ ఏఐ యూనివర్సిటీ అనేది ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఓపెన్ కాబోతోంది February 19th అనమాట ఇది. సో ఏఐకి సంబంధించి మెల్లిమెల్లిగా ఇండియా టాప్ 3లోకి వచ్చేస్తుంది అని చెప్పి మనం అనుకోవాలి. అండ్ దీనికి సంబంధించి కామెంటరీ చేసినప్పుడే మనకు లాస్ట్ వీక్ మీకు గుర్తుంటే అశ్విని వైష్ణవ్ గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇండియా అనేది సెకండ్ వరల్డ్ కంట్రీ కాదు, ఈ విషయంలో ఫస్ట్ కంట్రీనే, వన్ ఆఫ్ ద టాప్ ఏఐ యూజింగ్ కంట్రీ కాబట్టి ఇండియా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు అని చెప్పి ఆయన కామెంట్ చేయడం మీకు గుర్తుండే ఉంటుంది. కౌంటర్ చేశారనమాట ఇన్ఫాక్ట్. సో ఏఐకి సంబంధించి ఇండియా మన కీలకమైన
స్టేజ్లోకి ఎంటర్ అయిందని మనం చెప్పుకోవాలి. అండ్ మనకు వన్ మోర్ థింగ్ చూడండి, మనకు నిన్న చెప్పుకున్నట్టే కెనడాకు సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కార్నీ, సో ఆయన వస్తున్నారనమాట. సో ఆయన మార్చ్లో వస్తున్నారని చెప్పి మనకు కన్ఫర్మ్ అయింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే కెనడా వాళ్ళ టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు మనకు ప్రస్తుతానికి కెనడా ఇండియా యొక్క ట్రేడ్ ఏదైతే ఉందో అది $30 బిలియన్ వరకు జరుగుతుంది. సో దాన్ని డబల్ చేయాలి అనే టార్గెట్ తోటి పెట్టుకొని వస్తున్నారు అనమాట మొత్తం ట్రేడ్ డీల్ చేసుకోవడానికి. అండ్ ఎన్ఎస్ఏ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు కూడా వెళ్తున్నారు కెనడాకి అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ ఒక హైలైట్ ఉంది, అదేంటంటే ఈ ఖలిస్తానీ మూవ్మెంట్ ఏదైతే ఉందో, సపరేట్ పంజాబ్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు కదా. సో అక్కడ ఖలిస్తానీ మూవ్మెంట్ ఏదైతే ఉందో జస్టిన్ ట్రూడో ఉన్నంత వరకు అది ఇష్టం వచ్చినట్టు జరిగింది. సో అప్పుడు మనకు ఇండియాకు కెనడాకు మధ్య టైస్ అనేవి చాలా దారుణంగా దెబ్బతిన్నాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ సెటిల్ అవుతున్నాయి అన్నమాట. ఓవరాల్గా ఒక ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరిగిందంటే మాత్రం ఓవరాల్గా కంప్లీట్ కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. సో ఇది గుడ్ సైడ్, మనకు కెనడా ఇండియా టైస్కి సంబంధించి గుడ్ సైడ్ అని చెప్పుకోవాలి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కెనడా వాళ్ళు కూడా అమెరికాతో ఒక్కదాంతో పెట్టుకుంటే మాకు ఇబ్బంది అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. ట్రంప్ ఒక రకంగా వాళ్ళకి మంచిగా చేశాడని చెప్పుకోవాలి. సో వాళ్ళ కంట్రీ కూడా డైవర్సిఫై చేసుకునే దీంట్లో ఇప్పుడు లేటెస్ట్గా కెనడా ఇండియా ట్రేడ్ అనేది డబల్ చేయాలనే టార్గెట్ తోటి ఇప్పుడు మార్చ్లో ఆయన కెనడా ప్రైమ్ మినిస్టర్ అనేది రాబోతున్నారు అనమాట. సో ఓవరాల్గా మనం చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించిన డేటా మనం చూద్దాము. గోల్డ్ వచ్చేసి ఈరోజు 7% పెరిగింది. సిల్వర్ దాదాపు మనకు గోల్డ్ రేట్ చూడండి, గోల్డ్ 1,76,300 వరకు వెళ్ళిపోయింది. సో సిల్వర్ కూడా దాదాపు మనకు 6% పెరిగింది, 4,08,000కి వెళ్ళిపోయింది సిల్వర్ అయితే. సో ఏకంగా చెప్పాలంటే మనకు సిల్వర్ చాలా హై రేంజ్లో మనకు రిటర్న్స్ అనేది ఇస్తుంది ఇప్పటి వరకు. సో ఇక్కడ నుంచి కొనొచ్చా అంటే చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏంటంటే ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేయొద్దు, ఇది చాలా వర్టైల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది, రిస్క్ అనమాట. సో ఒకవేళ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్వెస్ట్ కూడా చేసుకునే వాళ్ళు ఓన్లీ ఎస్ఐపి త్రూ చేసుకోండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో బల్క్లో మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్లో ఎంటర్ అవ్వద్దు అని చెప్పి అంటున్నారనమాట. సో ఓవరాల్గా గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ర్యాలీ కంటిన్యూ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ మెటల్స్ సంబంధించి కూడా టోటల్ ర్యాలీ అనేది కూడా కంటిన్యూ అవుతుందని మనం చెప్పుకోవాలి. అండ్ మనకు క్రూడ్ ఆయిల్ కూడా చూడండి దాదాపు 2.25% పెరిగింది, 67.75%కి వెళ్ళిపోయింది. దీనికి కారణం ఏంటంటే మనకు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర యుఎస్ఏ వాళ్ళు వాళ్ళ మనం ఏమంటారు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని వాళ్ళు రెడీ చేసుకుని పెట్టుకోవడము, ఇరాన్ని ఎప్పుడు అటాక్ చేద్దామని రెడీగా ఉన్నారనమాట. సో ఇది మెయిన్గా టార్గెట్ ఏంటంటే ఎందుకు అమెరికా ఇంత ఇదిగా వెళ్తుంది, స్టబన్గా వెళ్తుంది అంటే దానికి కారణం ఆయిల్ కంట్రోల్. సో ఆయిల్ కంట్రోల్ అనేది వాళ్ళకి కావాలి అన్నట్టు. సో ఒకవేళ ఆయిల్ కంట్రోల్ కనుక యూఎస్ఏ నుంచి చేదారిపోయింది అంటే మాత్రం, అండ్ మనకు ఆయిల్ కంట్రోల్ ఎందుకు యూఎస్ఏ నుంచి చేదారిపోతుంది అంటే దానికి కారణం ఏంటంటే పెట్రో డాలర్. కానీ చాలా కంట్రీస్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కంట్రీస్ మాత్రం అసలు డాలర్తో చేయట్లేదు. ఎగ్జాంపుల్ మనమే. సో మనము ఇండియా రష్యా యొక్క ఆయిల్ ట్రేడ్ అనేది మొత్తం రూబల్లోనే నడుస్తుంది. అండ్ మనకు చైనాకు సంబంధించి కూడా చూడండి, చైనా వాళ్ళు కూడా రష్యాతో కొన్నా లేకపోతే ఇరాన్తో కొన్నా డైరెక్ట్గా వాళ్ళ యువాన్తో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. సో ఇది మెయిన్గా అమెరికాకి ఇబ్బంది అనమాట. ఎందుకంటే డాలర్ యూసేజ్ అనేది పడిపోతే మాత్రం అమెరికా కొలాప్సే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కాపాడుకోవాలని వాళ్ళు ట్రై చేస్తారు. సో దానికి సంబంధించి ఇప్పుడు ఇరాన్ని టార్గెట్ చేస్తున్నారు అనమాట. అండ్ మోర్ ఓవర్ మనము ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, అందరూ ఏమంటారంటే రష్యాతో ఆయిల్ కొన్నాము దానివల్ల మనము ఇండైరెక్ట్గా యుక్రెయిన్ రష్యా వార్ని ఫండ్ చేస్తున్నాం అని చెప్పి మనకు పైకి చెప్తున్నారు. కానీ అందులో మెయిన్ రీజన్ ఏంటి, వాళ్ళు ఎందుకు 50% టారిఫ్ మనమే చేశారు అని చెప్పి చెప్పుకోవాలంటే ఇదే కారణం. ఎందుకంటే మనం డైరెక్ట్గా రూబల్లోనే ట్రేడ్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము రూపీస్లో పే చేస్తున్నాం వాళ్ళకు, ఆ రూపీని తీసుకొచ్చి వాళ్ళు అగైన్ మళ్ళీ మన నిఫ్టీలోనే ఇన్వెస్ట్ చేసేటట్టు మనం వాళ్ళకు ఆఫర్ కూడా ఇచ్చామన్నమాట. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఓవరాల్గా మనం చెప్పుకోవాలంటే ఇలా రూబల్ అండ్ లోకల్ కరెన్సీతో మనకు ట్రేడ్ జరగడం అనేది యుఎస్ఏ డాలర్కు హ్యూజ్ లాస్ అనమాట. సో అందువల్లే ఇలా చేస్తున్నానని చెప్పుకోవాలి. ఇది ఎలా కొనసాగుతుంది అనేది చూడాల్సింది అనమాట. ఓవరాల్గా ఇది మనకు ఈరోజు హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే. సో ఓవరాల్గా మనకు మార్కెట్ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ పైకి వెళ్ళి 25,500 పైన క్లోజ్ అవుతే మాత్రం రేపు ఖచ్చితంగా మార్కెట్ మళ్ళీ బులిష్ మొమెంటంలోకి వచ్చిందని చెప్పి మనం అనుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ ర్యాలీ మనకు సండే హెవీ వాలిటిలిటీ ఉంటుంది. దాని రియాక్షన్, బడ్జెట్ యొక్క టోటల్ రియాక్షన్ అనేది మనకు సండే కనపడదు. సండే మార్కెట్
ట్రేడ్ అయినా సరే అప్పుడు న్యూస్ కి తగ్గట్టు వాలిటాలిటీ ఎక్కువగా ఉంటుంది. దాని ఒరిజినల్ రియాక్షన్ మనకు పాజిటివా బడ్జెట్ లేకపోతే నెగిటివా అనేది మాత్రం ఖచ్చితంగా మండేనే కనబడుతుంది అనమాట. సో చూద్దాం ఎలాంటి బడ్జెట్ ఉంటుందో ఈసారి. ఓవరాల్ గా వీడియోని చివరి దాకా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.